ఓరి నా కొడక, నువ్వరా నన్ను కొట్టింది? మరి నువ్వు ఇన్ని చెప్పిన తర్వాత ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోలేకపోతున్నా. అయినా నువ్వు చెప్పింది నేను ఎందుకు ఫాలో అవ్వాలరా? సరే ఫాలో అవుతావు లేదో అది నీ ఇష్టం, కానీ నేను ఒక 1 మినిట్ మాట్లాడతా. దాని తర్వాత నువ్వు కనుక ఫాలో అవ్వకపోతే ఈ వీడియోస్ అక్కడే ఆపేస్తా. సరే చెప్పు. ముందు మన లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుందాం. బిఫోర్ ఇండియన్ లైఫ్ స్టైల్ అండ్ ప్రెసెంట్ ఇండియన్ లైఫ్ స్టైల్. ఈ ప్రెసెంట్ ఇండియన్ లైఫ్ స్టైల్లోకి వచ్చేసి ఒక పర్సన్ సాఫ్ట్వేర్ జాబ్ పర్సన్ తీసుకుందాం. అతను ఏం చేస్తాడు, ఎర్లీ మార్నింగ్ వర్క్ వెళ్ళిపోతాడు, మళ్ళీ ఈవినింగ్ దాకా వస్తాడు. ఆ వర్క్ చేసినంతసేపు ఒక రేడియేషన్లో వర్క్ చేస్తాడు. తను తినే ఫుడ్లో చూస్తే ఓన్లీ ఆ ప్లెయిన్ రైస్, పప్పు డాలు, లేదంటే ఏదో నాన్ వెజ్ కర్రీ విత్ ఆయిల్, ఇవి తప్ప ఏం ఉండదు. చివరికి అతనికి మిగిలేది డయాబెటీస్, హార్ట్ స్ట్రోక్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, గ్యాస్, ఇవి తప్ప తనకేం మిగలదు కదా. అదే బిఫోర్ ఇండియన్ లైఫ్ స్టైల్ తీసుకుంటే ఎర్లీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ప్రతిదీ ఒక కంప్లీట్ ప్రోటీన్ లైఫ్ స్టైల్ ఉంటుంది. అలాగే తను చేసే ప్రతి వర్క్లోనూ ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. తనకి ఎంతో కొంత మజిల్ ఉండేది. ఇవన్నీ మనకి చెడగొట్టింది ఎవరో తెలుసా? బ్రిటిషర్స్ అన్నమాట. వాళ్ళు వచ్చారు, మన కల్చర్ని అంతటిని లాగేసుకొని మనకు ఒక మైదాన్ అనేది ఒక అలవాటు చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మనం వాళ్ళదే ఫాలో అవుతా కూర్చున్నాం. చాలామందిని ఈ మధ్యన చూస్తున్నా, మంచి డైట్ ఫాలో అవ్వండి, ఫిజికల్ యాక్టివిటీ చేయండి, మంచి లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకోమంటే చాలామంది గరికపాటి గారి ప్రవచనాల్లో చెప్పిన ఒక వర్డ్ని బాగా యూజ్ చేస్తున్నారు అనమాట. 80 ఏళ్ళు గ్యారంటీగా బతుకుతారని నేను ఆశిస్తాను. ఇప్పుడు మనకు కావలసిన రుచులన్నీ తిని, మనకు కావలసిన సుఖాలన్నీ అనుభవించి 50 ఏళ్ళకి చచ్చిపోతే నష్టం ఏమైనా ఉందా? ఏమీ తినకుండా 100 ఏళ్ళు బతికే బదులు అన్నీ తిని పెందరాళ్ళపోతే నష్టం ఏమిటండి? అదే గరికపాటి గారు ఇంకో మాట కూడా చెప్పారు, నీ ఆరోగ్యమైన శరీరం ఉంటే ఆరోగ్యమైన మనస్సు ఉంటుంది. అయినా ఎంత మనం డైట్ ఫాలో అవ్వాలన్నా ఏం చేయాలన్నా కానీ మనం తినే ఫుడ్లోనే కల్తీ ఉంది కదా. ఇక హెల్దీ డైట్ అన్నీ ఎలా మెయింటైన్ చేయగలం? ఏమన్నావు, మనం తినే దాంట్లో కల్తీ ఉందా? నీకు ఒక లాజిక్ చెప్పనా? సపోజ్ ఒక చెట్టు తీసుకో, ఒక చెట్టుకి 50 కాయలే కాస్తాయి. ఇప్పుడు దాని చుట్టూరా 500 మంది చేరారు. ఆ 500 మందికి కాయలు కావాలి. ఏం చేస్తావు దాన్ని? నువ్వు పెస్టిసైడ్స్ అని, ఎరువులని, అవని ఇవని చెప్పి ఏవేవో దానికి అందిస్తావు. అది 50 కాయలు కాస్త 500 కాయలు అవుతాయి. ఇప్పుడు ఈ 50 కాయల్లో ఉన్న న్యూట్రిషన్ 500 కాయలకి పంచాలంటే ఎలా కుదిరిద్ది? అందుకే న్యాచురల్గా వచ్చే వెజిటేబుల్స్లో అయినా ఫ్రూట్స్లో అయినా దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ తగ్గిపోతున్నాయి. అండ్ పాపులేషన్ కావాల్సిన ప్రోడక్ట్ అనేది ప్రొడ్యూస్ చేయలేక ఇలా కల్తీలు అనేవి చేస్తూ ఉన్నారు. అండ్ దానిలో వాళ్ళు లాభాలు చూసుకుంటున్నారు. అయినా జెనెటికల్గా వచ్చిన డిసీజెస్కి జనాలు ఏం చేస్తారా? ఎవరు చెప్పారు జెనెటికల్గా ఈ డిసీజెస్ అన్నీ వస్తాయని? నువ్వు చెప్పింది రైటే, జెనెటికల్గా కొన్ని అనేవి వస్తాయి. కానీ ఆ జెనెటికల్గా రావడానికి కారణం ఎవరు? నువ్వా? కాదు. మీ పేరెంట్సా? వాళ్ళ ఫోర్ ఫాదర్సా? లేదంటే వాళ్ళ పూర్వీకులా? ఎగ్జాక్ట్లీ. మీ తాతల వాళ్ళు, మీ ఫోర్ ఫాదర్స్ వాళ్ళు తప్పు చేయడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు కనుక హెల్దీ ఉంటే వాళ్ళ నుంచి మీ ఫాదర్కి ఇలా ఉండేవాళ్ళు కాదు కదా. పోనీ ఇలా ఉన్న వాళ్ళు ఏమన్నా మంచి డైట్ అవన్నీ ఫాలో అవుతున్నారంటే లేదు, మా అమ్మకు ఉందిగా నాకు వచ్చింది, అంతే, అయిపోయింది. సో దాన్ని ఒకటి రెక్టిఫై చేసుకుందాం ఆలోచన అయితే ఎవరికి లేదనమాట. ఒక మంచి డైట్ ఫాలో అవుతూ, న్యూట్రిషన్ మెయింటైన్ చేస్తూ, మంచిగా ఒక ఫిజికల్ యాక్టివిటీ చేసుకుని నీ దగ్గరలో ఉన్న జిమ్ కానీ లేదంటే కొన్ని హోమ్ వర్కౌట్స్ కానీ ఏమన్నా మనకు ఆన్లైన్లో దొరికితే లేదు చూసి దాన్ని కనుక మనం ఫాలో అయితే నీ హెల్తే కదా బెటర్ అయ్యేది. సింపుల్గా చెప్పాలంటే జనాలందరికీ ఏం చేయాలో తెలుసు హెల్తీగా ఉండడానికి, కానీ ఎవరు ఫాలో అవ్వరు. పోనీ నువ్వు ఏమైనా పత్తిత్వా లైఫ్లో ఒక్కసారైనా తినుంటావుగా అంటే తింటాను, నేను లిమిట్లోనే తింటాను, లైఫ్లో చాలాసార్లు తిన్నాను. కానీ నాకు ఈ న్యూట్రిషన్ గురించి దాని గురించి బేసిక్ ఐడియా వచ్చిన తర్వాత నా లైఫ్ స్టైల్ నేను చేంజ్ చేసుకున్నాను అనమాట. ఇప్పటి నుంచే చిన్నపిల్లలకి డిజిటల్ మొబైల్స్ అవన్నీ అలవాటు చేస్తున్నారు. నేను లాస్ట్ టైం ఒక అతను అడిగాను, మీ పిల్లలకి ఇప్పుడే ఎందుకంటే మొబైల్ అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఇప్పటి నుంచే స్మార్ట్ ఫోన్ వాడటం నేర్చుకోవాలి కదా అని. సింపుల్. ఆన్లైన్ క్లాసెస్ అని, ఆ క్లాసెస్ అని, ఈ క్లాసెస్ అని చెప్పేసి మనుషుల మధ్య కనెక్టివిటీని తగ్గిస్తున్నారు. అండ్ స్మార్ట్ ఫోన్స్ డిజిటల్కి కనెక్టివిటీని ఎక్కువ పెంచుతున్నారు. ఇవన్నీ తెలుసుకొని హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు. తెలిసినా కానీ బద్ధకంతో అక్కడే ఆగిపోయి ఇంకా లైఫ్ని పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ప్రెసెంట్ పాయింట్ ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవ్వాలంటే ముందుగా మారాల్సింది ఇద్దరు, ఒకటి యూత్, ఇంకొకటి పేరెంట్స్. వీళ్ళిద్దరు కన్నా చేంజ్ అయితే మన ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ వచ్చే జనరేషన్ కూడా చేంజ్ అవుతుంది. ఏమంటావురా? కదరా.